హలో ఎవ్రీవన్. నమస్తే. అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఒక మంచి వెజిటేరియన్ అండ్ పంజాబీ రెసిపీ అయిన పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయ్యారనుకోండి, ఎంతో టేస్టీ అయినా ఎప్పుడు మీరు టేస్ట్ చేయనటువంటి పాలక్ పన్నీర్ ని టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు పాలక్ పన్నీర్ తయారు చేసుకోవడానికి ఏ ఏ పదార్థాలు కావాలో చూద్దాం పదండి. ముందుగా బటర్ అండి. ఇక్కడ నేను అమూల్ బటర్ అయితే వాడుతున్నాను. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కసూరి మేతి, అమూల్ ఫ్రెష్ క్రీమ్, హెరిటేజ్ వాళ్ళ పన్నీర్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మొత్తం 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ అండి ఇలా సన్నగా తరిగైతే పెట్టుకుందాము. అండ్ చివరగా ఒక 3 కట్టల పాలకూర అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. ఇవేనండి పాలక్ పన్నీర్ కోసం కావాల్సిన పదార్థాలు అయితే. ముందుగా మనం ఈ పాలకూరని అయితే కట్ చేసుకుందాము. సగానికి పైగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక బౌల్లోకి అయితే మనము వేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ పాలకూరని ఉడికించుకుందామండి. ముందుగా దీనికోసం ఒక స్టీల్ గిన్నె అయితే తీసుకుందామండి. ఇందులోకి 1/2 లీటర్ నీళ్లు వరకు వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని ఈ నీళ్ళలోకి అయితే వేసేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా చక్కగా ఉడికించుకుందామండి. అంతకంటే ఎక్కువగా పాలకూరని ఉడికించినట్లయితే ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి. చూడండి 2-3 నిమిషాలకి బాగా చక్కగా ఇలా ఉడికైతే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఐస్ అయితే తీసుకుందామండి. ఈ ఐస్ బౌల్లోకి మనం ఉడకపెట్టుకున్న పాలకూరని ఇందులోకి అయితే వేసుకుందాము. పాలకూరని ఐస్ లో వేసుకోవడం మాత్రం మర్చిపోకండి పాలక్ పన్నీర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే పాలకూర అనేది నల్లగా అయిపోకుండా ఉండడం కోసం మనం ఐస్ లో అనేది వేసుకుంటాము. అలా ఐస్ లో వేయకుండా వేడి నీళ్ళలోనే వదిలేసామనుకోండి పాలకూర అనేది నల్లబడిపోతుంది. పాలకూరని ఐస్ లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఐస్ లోనే వదిలేసేయండి. ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకుందాము. పూర్తిగా చల్లబడిన పాలకూరని ఇలా జార్లోకి అయితే వేసుకుందామండి. ఇందులోకే ఒక 4 పచ్చిమిర్చి అనేది ఇలా తుంచి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకుందాము. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగైతే అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని సపరేట్ గా ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ అయితే తీసుకుందాము. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుందాము. ఇది మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి అయితే వేసుకుందామండి. చూడండి ఈ ప్యూరిన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ అయితే చేసేసుకుందాం. కొన్ని నీళ్ళు అనేది ఇందులోకి వేసుకుందామండి. సో చూడండి పాలకూర అండ్ ఉల్లిపాయలు మొత్తం కలిసే విధంగా అయితే ఒకసారి కలిపేసుకుందాము. పాలకూర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా తిప్పుకొని దీనిపైకి మూత అనేది పెట్టేసుకుందామండి. పాలకూర కొంచెం ఉడికేలోపు మనం పన్నీర్ని అయితే కట్ చేసుకుందాము. నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. లేదు మాకు ఇంకా పెద్ద పీసెస్ గా కావాలి అనుకున్న వాళ్ళు పెద్ద పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్ పన్నీర్ పీసెస్ అనేది వస్తాయి. చూడండి ఇలా మంచి ఒక క్యూబ్ షేప్స్ లోకి అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మన పాలకూరని అయితే చూద్దాము. చూడండి మంచిగా చక్కగా ఉడుకుతోంది కదా. ఇక్కడ అంచులకున్న పాలకూర మొత్తాన్ని కూడా తిప్పుకుంటూ ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అనేది ఇందులోకి వేసుకుందాము. వేసుకున్న నీళ్లు మొత్తం కూడా పాలకూరలోకి చక్కగా కలిసే విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడిని అయితే వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా పాలకూరలోకి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. మన 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. చూడండి పాలకూర ఎంత చక్కగా ఉడుకుతోందో కదా. ఒకసారి కలుపుకుందామండి అడుగంటకుండా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టీ స్పూన్ల బటర్ అనేది వేసుకుందాము. ఇలా వేసుకున్న బటర్ మొత్తం కూడా కరిగిపోయి మనం తయారు చేసుకున్న పాలక్లోకి అయితే కలిసిపోవాలి. పూర్తిగా బటర్ అనేది పాలక్లోకి కలిసిపోయింది అనుకున్న తర్వాతే దీనిపైకి మూత అయితే పెట్టేసుకొని కనీసం మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. బటర్ వేసుకున్న ఒక 5 నిమిషాలకి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో పాలక్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనము కసూరి మేతిని ఇలా డైరెక్ట్ గా వేసేయకుండా ఇలా చేతిలోకి తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే ఆ టెక్స్చర్ గానీ దానికి ఉండే టేస్ట్ మొత్తం కూడా అప్పుడు మనకు పాలక్లో అనేది తెలుస్తుంది అనమాట. డైరెక్ట్ గా వేస్తే అంత రుచిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకుందాము. పూర్తిగా కాకుండా సగం అయితే వేసుకొని కలుపుకుందామండి. పన్నీర్ మొత్తం ఒకేసారి కాకుండా 2 సార్లుగా వేసుకొని కలుపుకోవడం వల్ల పాలక్ అంతా కూడా పన్నీర్ కి చక్కగా పడుతుంది.
పన్నీర్ ముక్క కూడా చెదిరిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే మిగిలిన పన్నీర్ కూడా వేసుకుందాము. వేసుకొని పన్నీర్ మొత్తం కూడా పాలక్లోకి కలిసే విధంగా కలుపుకుందామండి. పన్నీర్ అనేది వేసేసుకున్న తర్వాత మీరు తొందరగా కాకుండా నెమ్మదిగా తిప్పుకోవడం వల్ల పాలక్ మొత్తం కూడా పన్నీర్కి బాగా చక్కగా పడుతుంది. పన్నీర్ ముక్కలకి తిప్పేసుకున్న తర్వాత మనం లిడ్ అయితే పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇంకా చిన్నగా తిప్పుకోవాలి, ఎందుకంటే ఉడికిన తర్వాత పన్నీర్ ముక్క అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. చివరిగా మనం దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుందాము. క్రీమ్ వేసిన వెంటనే స్టవ్ అనేది ఆపేసుకోండి. వేసుకున్న క్రీమ్ మొత్తం కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలక్లోకి కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ పంజాబీ స్పెషల్ పాలక్ పన్నీర్ రెసిపీ వచ్చేసి మీరు నాన్ రోటీ కానీ బటర్ నాన్ రోటీతో కానీ ట్రై చేశారనుకోండి, వేరే లెవెల్కి ఉంటుంది. మన ఛానల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. 80% ఆఫ్ ద వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.